తమలో తెలంగాణ ఇస్తామని 2004లో టీఆర్ఎస్ ఎన్నికల పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. తెలంగాణ ప్రస్తావన లేకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం, తప్పకుండా ప్రత్యేక తెలంగాణకి తెలుగుదేశం పార్టీ జరుగుతుంది. అందుకని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించి శాశ్వతంగా మనకు విశ్రాంతి ఇవ్వాలి. ఇంకో పక్కన మాదిగ దండోరాన్ని మోసం చేశారు, రిజర్వేషన్లు పెడతామని, ఏబీసీ కేటగిరైజేషన్ ఇస్తామని మాయమాటలు చెప్పి వాళ్ళు కూడా మోసం చేసే పరిస్థితి వచ్చింది. అదే మరిగా టీఆర్ఎస్ నాయకులు గంగాధర్ దేశాయ్ గారిని పైకి రమ్మన్నారు. ఆ తమ్ముడు అక్కడికి వచ్చి చూస్తే ఈ విధంగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని మోసం చేయడం ఒక కార్యక్రమం కింద పెట్టుకున్నాడు. ఈ రోజు అభివృద్ధి అంటే మా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా అని. తమ్ముడు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి మొత్తం రాష్ట్రం మొత్తం రాజకీయ సునామీ సృష్టించారు. బ్రహ్మాండంగా ముందుకుపోయారు. 25 సంవత్సరాల కుర్రవాడు జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా ఎక్కడికి పోయినా 50 సంవత్సరాల కంటే కూడా మించిన రాజకీయ నాయకుడి కంటే బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇచ్చాడు. మొత్తం రాష్ట్రాన్ని ఒక రాజకీయ సునామీ రాష్ట్రం సృష్టించాడు. 15 రోజులు క్యాంపెయిన్ చేసిన తర్వాత కాంగ్రెస్ నాయకుల దృష్టి మన జూనియర్ ఎన్టీఆర్ పైన పడింది. అందుకని ఖమ్మంలో మీటింగ్ చేసుకుని వస్తా ఉంటే సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్ కావడం, ఈరోజు హాస్పిటల్లో రెస్ట్ తీసుకునే పరిస్థితి వస్తా ఉంది. మీ ఆశీస్సుల వల్ల జూనియర్ ఎన్టీఆర్ చాలా ఫాస్ట్ గా తొందరగా కోలుకుంటున్నారు. హాస్పిటల్లో ఉన్న నిమ్మల గురించి ఆలోచిస్తున్నారు. నేను ఈరోజు ఉదయం కూడా మాట్లాడుతున్నాను. ఫోన్లో మాట్లాడుతున్నారు, నోయా నేను వచ్చేయాలనిపిస్తా ఉంది. ఈ డాక్టర్ వద్దంటున్నారు, కానీ నేను వచ్చేస్తానంటే వద్దొద్దు ఆగు, డాక్టర్ గారు సలహా కూడా పాటించాలి. ఈ జీవితం ఇంకా చాలా ఉంది. ఈయన 15 రోజులు సునామీ సృష్టించాం, ఇంకా చాలా చేయాలని నేనే వద్దని చెప్పాను. తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. బాలకృష్ణ తిరుగుతున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మహాకూటమి గవర్నమెంట్ వస్తుంది, తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తాం, నాకు అనుమానం లేదు. ఈరోజు కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి అవినీతి చెప్తున్నారు. అభివృద్ధి చేశామంటారు, ఎక్కడ అభివృద్ధి చేశారని అడుగుతున్నా. ఎక్కడ చూసినా అవినీతి, రాష్ట్రాన్ని దోచుకున్నారు. మీ అందరి దయ వల్ల 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఎవ్వరికీ తరగతి దక్కని గౌరవం నాకు దక్కింది. కష్టపడి సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. ఆ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దారుణంగా దోచుకున్నారు. ఈ రోజు జలయజ్ఞం ఒక ధనయజ్ఞంగా మారిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి విచ్చలవిడిగా భూములు దోచుకున్నారు. భూగర్భ ఖనిజ సంపద దోచారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎక్కడి నుంచో వచ్చారు. మొత్తం రాజకీయాన్ని భ్రష్టు పట్టించి శ్రీనివాసరెడ్డి గారు 27 సంవత్సరాలుగా 30 ఉండే రాజకీయాలు ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అప్పుడెట్టా ఉన్నాడు, సాదా సీదాగానే ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అట్లే ఉన్నాడు. మీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చూసి నడ మంత్రపు సిరి, ఎక్కడ చూసినా కమిషన్లు, ఎక్కడ చూసినా అవినీతి, మాట్లాడితే దౌర్జన్యాలు. నేను హెచ్చరిస్తున్నా,
పిలుపునిస్తున్నా. ఖమ్మంలో రాజశేఖర రెడ్డి గారి అవినీతి చూస్తే ఎక్కడ చూసినా స్కీముల్లో అవినీతి. ఆయన చెప్తున్నారు నా స్కీములు బ్రహ్మాండంగా ఉన్నాయని. మేడి పండు మారిగా ఉన్నాయి, చూస్తే చాలా చక్కగా ఉంటుంది, తినాలనిపిస్తుంది. ఇట్టి చూస్తే పూర్తిగా పురుగులుంటాయి, తినడానికి పనికిరాదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇండ్లు కట్టారన్నారు, ఎవరికి ఇండ్లు కట్టారని అడుగుతున్నా. పేదవాడికి ఇల్లు కట్టారని మనం అడుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు కట్టుకున్నారు తమ్ముళ్ళు. ఒక్కొక్క నాయకుడు 10 మంది పేరుతో ఒకే ఇల్లు కట్టారు. పాత ఇళ్లకు స్వర్ణం కొట్టి డబ్బులు డ్రా చేసుకున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. జాతీయ ఉపాధి హామీలో అవినీతి. పేదవాడికి ఇచ్చేది 2,000, కాంగ్రెస్ వాళ్ళు దోచుకునేది 18,000. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. పింఛన్లలో అవినీతి. ఆరోగ్యశ్రీ ఎవరికి ఉపయోగపడతా ఉందని అడుగుతున్నా. ఆరోగ్యశ్రీ గుండె ఆపరేషన్, కిడ్నీ ఆపరేషన్ మాత్రం చేస్తారంట. జ్వరం వస్తే దిక్కు లేదు, మలేరియా వస్తే దిక్కు లేదు, అడిగేవాడు లేదు, హాస్పిటల్లో మందులు లేవు. నేను అందుకనే చెప్పాను, ఎన్టీఆర్ సమగ్ర ఆరోగ్య బీమా పథకం బట్టి జలుబు నుంచి, జ్వరం నుంచి కిడ్నీ ఆపరేషన్ వరకు, మలేరియా నుంచి గుండె ఆపరేషన్ వరకు అన్ని వ్యాధులకు ఇన్సూరెన్స్ ఇప్పించారు.